ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం మొగిలీశ్వరుని యొక్క ఆలయం. అది చిత్తూరు జిల్లాలో ఉంటుంది. అసలు ఈ క్షేత్ర విశేషాలేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ హరిహర క్షేత్రంగా పేరొందినటువంటి మొగిలీశ్వర క్షేత్రం అత్యంత ఆధ్యాత్మికమైన కేంద్రంగా ప్రసిద్ధిగాంచింది. మొగిలీశ్వరుడు అక్కడ కొలువై ఉన్నాడు. భక్తులు తడి బట్టలతో స్నానం ఆచరించి దేవునికి సాష్టాంగ నమస్కారం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు తీరుతాయని అక్కడ భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. అలాగే ఇక్కడ స్వామివారి ఎదుటగా ఉన్న నంది దగ్గర నుండి నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అక్కడ నీరు యొక్క మూలం ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఈ ప్రదేశంలోనే కాక దక్షిణ భారతదేశంలోనే అనేక ప్రాంతాలలో మొగిలీశ్వరుడు పేరున్న వ్యక్తులు చాలా మంది మనకు కనిపిస్తారు. చుట్టూ కొండల మధ్య కనువిందైన ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వయంభూగా ముక్కంటి ఇక్కడ వెలిచాడని మన స్థల పురాణాలు చెప్తూ ఉన్నాయి. హరితో పాటు కొలువై ఉన్నందువల్ల ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. గోపాలుడు రుక్మిణి సమేతంగా కొలువై ఉండటం మొగిలి క్షేత్రం యొక్క ప్రత్యేకత. దేశంలో ఏ హర క్షేత్రంలో లేని విధంగా ఇక్కడ భక్తులను పూజారులు శటకోపంతో ఆశీర్వదిస్తారు. సర్పదోష నివారణ కోసం రాహుకేతు పూజలు చేయించుకునే వాళ్ళు ఈ ఆలయంలో చేయించుకుంటే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ క్షేత్రానికి స్థల పురాణం కలదు. పూర్వం మొగలి పొదల సమీపంలో గల ముగిలివారిపల్లి గ్రామంలో పేద బోయ దంపతులు నివసించేవారు. బోయని యొక్క భార్య నిండు చూలాలతో ఉన్నప్పుడు ఒకరోజు వంట చెరుకు కోసం అడవికి వెళ్ళింది. అకస్మాత్తుగా నొప్పులు వచ్చి అక్కడే ఆమెను బిడ్డను ప్రసవిస్తుంది. మొగలి పొదల వద్ద పుట్టాడు కాబట్టి ముగిలప్ప అని ఆ బిడ్డను అందరూ పిలవసాగారు. ముగిలప్పకు యుక్త వయసు వచ్చాక ఒక పెద్ద రైతు ఇంట్లో పశువులను మేపే పనికి కుదిరాడు. ఒకరోజు మొగిలప్ప అడవిలోకి పశువులను తోలికెళ్ళి సమయంలో మొగిలి పొద్దల వద్ద వాటిని వదిలి వంట చెరుకు కోసం పొదలను నరకసాగాడు. కొద్దిసేపటికి కంగుమని శబ్దం వచ్చి రక్తం కారసాగింది. ఆ పొదలను తొలగించి చూడగా అక్కడ రక్తం ధారగా పారుతున్న శివలింగం కనిపిస్తుంది. ముగిలప్ప వెంటనే ఆ లింగానికి కట్టుకడతాడు. అప్పటి నుంచి పూలు పండు సమర్పించి స్వామివారిని పూజించసాగాడు. ఇంటి దశ కూడా మర్చిపోవడంతో మొగిలప్ప తల్లి కలవరపడింది. వెంటనే మొగిలప్పకు వివాహం చేసింది. అయినా ప్రవర్తనలో మార్పు రాలేదు. ముగిలప్ప మేపుతున్న గోవులలో ఒకటి పాలివ్వకపోవడంతో రైతు అతన్ని మందలించాడు. మరునాడు ముగిలప్ప గోవుని వెంబడించసాగాడు. మేపుకు వెళ్ళినప్పుడు దానిని వెంబడించాడు. దేవరకొండ వైపు వెళ్ళి అక్కడ ఉన్న బిలంలో ప్రవేశిస్తుండగా దాని తోకను పట్టుకున్నాడు. అతను గోవుతో పాటు చాలా దూరం ప్రయాణించాడు. ఇద్దరు ఒక విశాల ప్రదేశానికి చేరుకోగా అక్కడ జగన్మాత పార్వతీదేవి ఒక బంగారు పాత్రను చేరుకుని ఆ గోవుని సమీపించి పాలు పితికింది. మొగిలప్ప అనుమతి లేకుండా ప్రవేశించినందుకు మాత శపించబోయింది. మొగిలప్ప శరణు వేడుకోవడంతో ఆకలి తప్పులు లేకుండా వరం ఇచ్చింది. విషయం ఎవరికైనా చెబితే మరణిస్తానని హెచ్చరించింది. ఆ తర్వాత మొగిలప్పకి ఇంటికి చేరుకున్నాడు. నాటి నుంచి నిద్రాహారాన్ని మాని శివధ్యానంలో మునిగిపోయేవాడు. భార్య ఎంత అడిగినా వివరణ చెప్పలేదు. భార్య చివరికి చనిపోతానని బెదిరించడంతో చేసేదేమీ లేక ఊరి పొలంలో చితిపేర్చుకొని ఊరందరినీ పిలిచి విషయం చెప్తాడు. మరుక్షణం అతను మరణిస్తాడు. మొగిలప్ప భార్య పశ్చాత్తాపంతో ఆమె కూడా సహగమనం చేస్తుంది. మొగిలప్ప చితి ఉన్న ప్రదేశాన్ని మొగిలప్ప గుండంగా పిలుస్తుంటారు. మొగిలప్ప పేరు మీదగానే శివలింగాన్ని మొగిలీశ్వరుడు అని పిలవసాగారు. సంతానం లేని వారు ఆలయంలో నిద్ర చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలో వివాహం చేసుకుంటే మంచి జరుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం కనీసం వందల కొద్ది వివాహాలు జరుగుతూ ఉంటాయి. అమావాస్య నాడు స్వామివారిని విశేషంగా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. మరి తెలుసుకున్నారు కదా మొగిలి క్షేత్రం యొక్క ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.